మారిటైమ్ బోర్డు చైర్మన్గా మీరు బాధ్యతలు తీసుకొని సంవత్సరం దాటింది కదా ఇంచుమించుగా లాస్ట్ మార్చిలో మీరు బాధ్యతలు తీసుకున్నారు. ఈ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ 1.5 సంవత్సరం సంవత్సరం పై అయింది, ఎట్లాగుంది? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం 4 రోజుల్లో మీరు కనుక చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు అభివృద్ధి పైన, సంక్షేమం పైన ఏ విధంగా ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని, మనకున్న వనరుల్ని సద్వినియోగం చేసుకొని ఎలా అభివృద్ధి చెందాలని చేయాలని ఒక ఆలోచనతో ఆయన పనిచేస్తూ ఉన్నారు. మనకి గొప్ప అదృష్టం ఏంటంటే 1050 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరం ఉంది. ఆ సముద్ర తీరాన్ని యూటిలైజ్ చేసుకొని దాన్ని మనం ఇప్పుడు ఒక 4 గ్రీన్ ఫీల్డ్ పోర్ట్స్ని కట్టబోతూ ఉన్నాం. ఒకటి రామాయపట్నం దగ్గర, 2 మూలాపేట, మచిలీపట్నం, కాకినాడ దగ్గర ఒకటి, మొత్తం 4 పోర్ట్స్ వచ్చే సంవత్సరానికి డిసెంబర్ కల్లా 4 పోర్ట్లు రెడీ అవ్వబోతూ ఉన్నాయి. దీని కాకుండా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త ఆలోచనతో ప్రతి 50 కిలోమీటర్లకి మనం ఒక పోర్ట్ కానీ, ఫిషింగ్ హార్బర్ కానీ, ఒక పోర్టుకు సంబంధించి లాజిస్టిక్ పార్క్స్ కానీ డెవలప్ చేయాలని ఒక ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాడు. అందుకు అనుగుణంగానే మొన్న మీరు విశాఖపట్నం ఈ ఇండస్ట్రియల్ సబ్మిట్ చూసుకుంటే ఒక్క మ్యారిటైమ్ బోర్డుకే 1,69,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఎంఓయూలు చేసుకోవడం జరిగింది. సుమారుగా 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే యోచనలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, యువ నాయకుడు లోకేష్ గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ పనిచేస్తూ ఉన్నారు. ఈ మ్యారిటైమ్ బోర్డు ఈ సంవత్సరం రోజుల్లో మేము కూడా మా బోర్డు ద్వారా చాలా పనులు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా కాకినాడ దగ్గర ఈ యొక్క ల్యాండ్స్ ఏదైతే లీజు మొన్న ఎక్స్పైర్ అయిపోతే వాళ్ళకి 33 సంవత్సరాలు మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. ల్యాండ్ రెంట్లు కూడా పెంచడం జరిగింది. దానివల్ల ప్రభుత్వానికి కూడా ఆదాయం చేకూర్చాం. అలాగే ఎక్కడైతే మనకి ఈ ఫీజిబిలిటీ పోర్ట్స్ కొత్తవి ఏమైనా ఉన్నాయో కూడా అవి కూడా స్టడీ చేయడం జరుగుతూ ఉంది.